ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. బాబు, మీ చిన్నాన్నగారు ఎంత ఇచ్చారో చూశారుగా. మీరంత ఇవ్వలేకపోయినా కనీసం 1116 ఇవ్వండి. ఏంటి 1116? అవును బాబు. అతను మా నాన్నని మోసం చేసి మా ఆస్తి రాయించుకున్న మోసగాడు. ఫోర్జరీ చేయడంలో నెంబర్ 1. దోచుకున్న డబ్బే కదా, ఎంతైనా ఇస్తాడు. రాయ్, పళ్ళు రాల కొడతాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవనిరా మోసగాడంటున్నావు? నిన్నే. ఇంకా డౌట్ గా ఉందా? రాయ్ అనయ్య, ఏంట్రా, ఏమైంది? నన్ను అడుగుతావేంటి? వెళ్ళి అతన్ని అడుగు. రాయ్, డొనేషన్ ఇవ్వడం చేత కాకపోతే గుడి ముందు కూర్చొని అడుక్కోరా. అది వదిలేసి నన్ను చూసి ఆడవడం ఎందుకురా? ఏమండి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? లోపలికి రండి. నమ్మించి గొంతు కోసిన నీలాంటితో మాట్లాడటం కన్నా వెళ్ళి అడుక్కోవడం ఏమంత చీప్ కాదురా. రాయ్, ఇంకా మా ముందు నిలబడి మాట్లాడే యోగ్యత నీకు లేదు. వద్దురా, పదరా, ఇంట్లోకి వెళదాం. అన్నయ్య, అందరూ చూస్తున్నారు. గొడవ వద్దన్నయ్య, లోపలికి వెళ్దాం. రా అన్నయ్య, రా అన్నయ్య. నేను 10,000 ఇవ్వలేక కాదు. అయినా నేనెందుకు ఇవ్వాలి? తోడబుట్టిన అన్న ఆస్తి అక్రమంగా లాగేసుకుంది నువ్వు. ఆ పాపం ఎలా కడుక్కోవాలో తెలియక ఇదిగో ఇలా వేషాలేస్తున్నావు. ఏమండి, ఎవడ్రా మీ ఆస్తి లాక్కున్నది? చేసినప్పు తీర్చడం చేత కాదు గాని. ఏమండి, వాడు చిన్న పిల్లోడు. వాడు చిన్నపిల్లాడా? వాడేదో ఆవేశంలో మాట్లాడుతున్నాడండి. మీరు కూడా గొడవని పెద్ద చేస్తున్నారేంటి? అంటే ఏంటమ్మా, వాడు మా డాడీని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అదంతా వింటూ మేము నుంచోవాలా? ఎవరినే వాడు వీడు అంటున్నావు? మర్యాదగా మీ డాడీని లోపలికి తీసుకెళ్ళిపో, లేకపోతే చావు దెబ్బలు తింటాడు. ఓహో, అలాగా? ఏది కొట్టు చూద్దాం. రా, కొట్టరా, రారా. ఏంటి మాట్లాడుతున్నావు? ఏయ్, ఆగవే, నువ్వొకదానివి. నా మాట వినరా? ఏమండి, చెప్తే వినండి. రండి, లోపలికి వెళ్దాం. లేదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. చూద్దాం. ఎవరితో ఏం తేల్చుకోవాలనుకుంటున్నారు? అక్కడున్నది మీ కన్న తల్లి. మీకంటే ముందు పుట్టిన మీ అన్నయ్య. అది మీ కుటుంబం అని మీరు మర్చిపోయారా? అలా అనుకునే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. కానీ వీడు అనవసరంగా నన్ను కెలుకుతున్నాడు, నన్ను రోడ్డు మీదకి లాగుతున్నాడు. ఈ రోజు నేను వీడిని వదిలిపెట్టను. చేసిన ద్రోహానికి ఈ రోజే సమాధానం చెప్పాలి. మన ఎదురుగా నిలబడే స్తోమత కూడా లేని వాళ్ళతో మీరు గొడవ పడ్డం ఏంటన్నా? రండి లోపలికి. నీ కాలు పట్టుకుంటానరా, గొడవలు వద్దురా, నా మాట విను. అన్నయ్య, పద వెళ్దాం. ఇలా అందరిని ఎందుకు బాధ పెడుతున్నావన్నయ్య? రా అన్నయ్య, ఇంట్లోకి వెళ్దాం. నేను అందరినీ బాధ పెడుతున్నానా? ఇక్కడ జరుగుతుంది నీ కంటికి కనపడట్లేదా? బాబు, ఆ 101 రూపాయి అయినా 101 రూపాయి ఇస్తేనే ఆ అమ్మవారు నన్ను ఆశీర్వదిస్తుందంటే నాకు ఆశీర్వాదం అక్కర్లేదు. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడైనా వెళదాం, పదండి. డాడీ, అతి త్వరలో వాడికి మన పవర్ ఇంటూ చూపించాలి. పద డాడీ. సరే, పదండి. ఆగవే, ఎంత కాదనుకున్నా వాడు మీ అన్నయ్య. అది గుర్తు పెట్టుకుని గౌరవించడం నేర్చుకో. వెళ్ళి ఈ మాట వాడికి చెప్పొచ్చు కదా. డాడీని నోటికొచ్చినట్టు మాట్లాడేవాణ్ణి నేను గౌరవించాలా? వాడు మా డాడీకి శత్రువు కాబట్టి నాకు కూడా శత్రువే. కొత్త ఫోన్ అన్నయ్య? కాదు, షోరూమ్ లో పాత ఫోన్స్ ని కొత్త బాక్స్ లో పెట్టి అమ్ముతుంటే వెళ్ళి కొనుక్కొచ్చాను. నీకు మాత్రం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనిచ్చి వాడు మాత్రం కొత్త ఫోన్ కొనుక్కున్నాడు.
పైగా కాస్ట్లీ ఫోన్ కొన్నాడు చూసావా? ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నువ్వు చాలా ధైర్యవంతుడు కదా. ఏది మాట్లాడినా కాస్త వినపడేలా ధైర్యంగా మాట్లాడు. మాట్లాడతా. నిజం మాట్లాడడానికి నాకేంటి భయం? మాకు 3,000 రూపాయల బటన్ ఫోన్లు కొనిచ్చి నువ్వు మాత్రం 1,50,000 రూపాయల కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నావు. ఇది కరెక్టేనా? ఆఫ్టర్ ఆల్ 7,500 సంపాదిస్తూ ఇంట్లో 6,000 మాత్రమే ఇచ్చే నీకు ఈ 3,000 రూపాయల ఫోనే ఎక్కువరా. పోతే పోనీ అని జాలిపడి భిక్ష వేశాను అనుకోని మరి అన్నయ్య వద్దన్నయ్యా. రే, ఇంత కఠినంగా మాట్లాడి ఇంట్లో వాళ్ళని ఎందుకురా ఇంత బాధ పెడతావు? ఓహో, మిగిలిన వారు మాట్లాడే మాటలేవి నీ తుప్పు పట్టిన చెవులకి వినపడవు. నా మాటలు మాత్రం క్లియర్గా వినపడతాయి, అంతే కదా? నాలా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో చేరి చేతి నిండా సంపాదించి కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవచ్చు కదా. వాడినెవరన్నా ఆపారా? నేనే ఆపాను. తప్పు నాదే. నిన్ను చదివించిన నేను వాణ్ణి చదివించలేకపోయాను. నువ్వు ఇంటర్ పాస్ అయి కాలేజీలో చేరటానికి వాణ్ణి 10వ క్లాస్తోనే ఆపేశాను. నీ కాలేజ్ చదువు కోసం వాణ్ణి మెకానిక్ షాప్లో చేర్చాను. నువ్వు పెన్ను పట్టుకోవాలంటే వాడు స్పానర్ పట్టుకోక తప్పలేదు. తప్పంతా నాదేనయ్యా. లెక్చర్ ఇచ్చింది చాలు గాని ఇంకా ఆపండి. వాణ్ణి చదివించుంటే మాత్రం చదివి పెద్ద కలెక్టర్ అయ్యేవాడా ఏంటి? నేను నీతో వాదించడానికి ఇదంతా చెప్పట్లేదురా. ఇది కూడా నీకు తప్పుగా అనిపిస్తే ఇకపై నీతో ఏ విషయమూ చెప్పను. రే నాన్న, కన్న వాళ్ల కోసం, తోడబుట్టిన వాళ్ల కోసం ఏదైనా చెయ్యడం అనేది జాలితోనో అప్పుగానో చేస్తున్నట్టు అర్థం కాదురా. అది నీ బాధ్యత. బాధ్యతని బరువు అనుకుంటే అది నీకు భారంగానే అనిపిస్తుంది. ఒక్కసారి ఆ బరువుని దించి ప్రేమగా చూడు. దానికంటే తేలికైంది ఏదీ ఉండదు. ఇక నీ ఇష్టం. బాధ్యత అంటేనే మోయలేని బరువుతో సమానం. దాన్నెలా తేలిగ్గా తీసుకోగలను? ఏదో మాట్లాడాలని మాట్లాడకండి. ఇక నీ ఇష్టం నాన్న. నువ్వు మీ తాతయ్య డబ్బుకిచ్చే విలువ మనుషులకి మనసులకి ఇవ్వర్రా. నీ మంచికే చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఇక్కడ డబ్బే శాశ్వతం, డబ్బే దైవం. ఈ నిజాన్ని మా తాతయ్య గ్రహించాడు. ఆయన వారసుడిగా నేను అర్థం చేసుకొని పాటిస్తున్నాను. నన్నెవరూ మాయలతోనో మాటలతోనో మోసం చేయలేరు. ఒకటి, 2, 3, 4, 5 నిండికాయలు 14. రే, నాన్నొస్తున్నారు. వెళ్ళి క్యాన్ తీసుకురాపో. తల్లి కూర్చో, కూర్చోమ్మా. కళ్ళు మూసుకో. దేనికి నాన్న? కళ్ళు మూసుకోమ్మా బంగారు తల్లి. తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు. చూడమ్మా, అరిసెలు. అరిసెలు నీకిష్టమని నచ్చిన చోట అరిసెలు తీసుకొచ్చా. ఇప్పుడు నా కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? పర్లేదులే అమ్మా. ఏంటి నాన్న, మీరిక్కడ పడుతున్న కష్టం చాలదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇందులో కష్టమేముందమ్మా? ఒకవేళ కష్టం అనుకున్నా నీకిష్టమైన ఈ అరిసెలు నువ్వు తింటూ ఉండగా చూసి ఆ కష్టాన్ని మర్చిపోతాను తల్లి. ఈ మధ్య మీరు బాగా మాటలు నేర్చారు. మరి అమ్మ, చెల్లి, తమ్ముడికి? వాళ్ళకు కూడా తీసుకొచ్చాను. ముందు నువ్వు తిను. ఒరే చోటు, ఇలా రా. రా, తీసుకోరా, తీసుకో, తిను.
తినరా తిను. వద్దమ్మా షుగరు. ఈ ఒక్కడు తినడం వల్ల ఏం కాదులే, తిను. వద్దమ్మా. తినండి నాన్న. నువ్వే చెప్పరా. వందనా నాని, రండి రండి అరిసెలు తిందాం. నాకొద్దక్క. నాకు వద్దక్క. అవును, మీ ఇద్దరికి స్కూల్ కాలేజ్ ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు? సారీ అక్క, ఇకపై నేను కాలేజీకి వెళ్ళలేను.